ఓం నమో వెంకటేశాయ. సప్త శనివార వ్రతం చేస్తున్నాం కదండి, అందులోనే 4వ వారం పూర్తయింది. ఈ వారం అయితే మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, వీలవ్వలేదు. ఇంకా ఎలా అయినా వెళ్దామని చెప్పేసి నేను మా పై ఆవిడ సౌజన్య గారు ఇద్దరం బయలుదేరాము. నక్కపల్లి దగ్గరండి ఉప్మాకు ఉంటుంది. ఉప్మాకు వెంకటేశ్వర స్వామి అని అక్కడ ఉంటారనమాట. చాలా ప్రఖ్యాతిగాంచిన గుడే ఇది. చాలా వరకు చాలామందికి తెలుస్తుంది ఈ గుడి గురించి. ప్రదక్షిణాలు అయితే చేసాము. అయితే 7 అయితే చేయలేదు, గుడి క్లోజ్ చేసేస్తారేమో. మేము వెళ్ళేటప్పటికి వైజాగ్ నుండి వెళ్ళేటప్పటికి 12 అయిపోయిందండి. ఇంకొక అరగంట ఉంటుందంటే ప్రదక్షిణాలు చేస్తే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి అండి. వెనకాతల మనకు ముందేమో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు, ఆరతిస్తున్నారు కదా పంతులు గారు. వెనకాతల వేణుగోపాల స్వామి క్షేత్రపాలకులు ఉంటారనమాట. చాలామంది ఏంటంటే కిందనే దేవుణ్ణి దర్శించుకుని వచ్చేస్తారు. కాదండి, పైన స్వయంభూ, మనకి కిందన ఏంటంటే ఉత్సవ విగ్రహాలు కదండి. అవి ఉత్సవ విగ్రహాలు కిందన వేణుగోపాల స్వామి క్షేత్రపాలకులు వెనకాతల కిందన అదే ఉంటుంది. గజస్తంభం ఉంటుంది. మనం దీపారాధన అది చేసుకోవటానికి చక్కగానే ఏమి ఇబ్బంది లేదండి. హ్యాపీగా దీపారాధన అది చేసుకోవచ్చు. చాలా విశాలమైన గుడి, చాలా పాత గుడి అనమాట. ద్వాపర యుగంలోదని చెప్పేసి మనకు అక్కడ స్థల పురాణం బోర్డు కనిపించింది. 1500 శతాబ్దం 1500 శతాబ్దంలో అవుతుందట అది. పురాతనమైన దేవాలయం, 1500 సంవత్సరాల పురాతనమైన దేవాలయం అటండి అది. పైన మనకి వెంకటాద్రి కదండి, గరుడాద్రి కొండ అండి. ఇది మనం పైకి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి దర్శనానికి. గరుడాద్రి కొండ. ఇక్కడ ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామి నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ కొండ మీదకు వస్తారట. వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్తారట. అది ఇక్కడ స్థల పురాణం అండి. నమ్మకం, భక్తుల నమ్మకం. మనకి అంటే అదే స్థల పురాణం ఉంటుంది కదా, అదనమాట. వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి నిద్రిస్తారట. ఇది ఏంటనంటే అశ్వంపై కూర్చున్న 6 భుజములు కలిగిన శ్రీనివాసుడు తిరునామ అలంకరుడై శంఖ చక్ర ఖడ్గము గద డాలు అభయహస్తంతో దర్శనమిస్తారు. పైనండి, కొండపైన అనమాట. ఈ అమ్మాయి మోకాళ్ళ మీద తిరునామం పెట్టుకుంటూ ఎక్కుతుందండి. ఏం కోరుకుందో కానీ అది ఖచ్చితంగా ఫలించాలి. స్వామి అనుగ్రహించాలి. ఇది స్థల పురాణం అండి. కాకపోతే ఏంటంటే నీట్గానే వచ్చింది అనుకున్నాను వీడియో తీసేటప్పటికి, అంతలాగా రాలేదు. అంటే ద్వాపర యుగం నాటిదని మనకు తెలుస్తుంది. చాలా ప్రఖ్యాతిగాంచిందండి ఈ క్షేత్రం అయితే మాత్రము. చాలా వరకు చాలామంది వెళ్ళే ఉండొచ్చు. వెళ్ళని వాళ్ళు అయితే తప్పకుండా అయితే దర్శనం చేసుకోండి. మెట్లు మరీ ఎక్కువేమి ఉండవు, కాస్త పర్వాలేదు, ఎక్కేయగలుగుతాం. కాళ్ళు నొప్పులు అయ్యి ఉన్నా కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక్కడ ఏంటనంటే ఏ గుళ్ళోనైనా ఉత్తర ద్వారం. ఇక్కడ మనకి స్వామివారి పాదాలండి, నడిచిన పాదాలు ముద్రలు కనిపిస్తాయి అన్నమాట కొండ మీద. ఇక్కడ పసుపు కుంకుమ వేసేసిన మూల మనకి క్లియర్గా తెలియట్లేదు, కానీ పాదాలు కనిపిస్తాయి. ఇది కొండ అండి, స్వామివారు ఇక్కడే ఉంటారన్నమాట. ప్రతిరోజు నిద్రించడానికి వస్తారంట స్వామివారి తిరుపతి నుంచి ఇక్కడికి అనేసి స్థల పురాణం. తర్వాత ఏమో ఇది కొండపై నుంచి చూస్తుంటే ఇదంతా కూడా ఈ కొబ్బరి చెట్లు, ఈ కోనేరు ఇవంతా కనిపిస్తుంది కదండి. సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ పండగ అవుతుందండి. కొత్త అమావాస్య నుండి గంధామావాస వరకు కూడా పండగేనండి. అస్సలు ఖాళీ ఉండదు. పల్లెటూరుల నుండి, దగ్గర పల్లెటూరుల నుండి స్వామి దర్శనానికి వచ్చేసి సాయంత్రం వరకు అక్కడ ఆ పండగ అంటే అది అక్కడ అన్ని ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు అంటే మనకులాగా ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులు అయ్యి కాదండి. పూర్వం ఏంటంటే చుట్టుపక్కల అంతా పల్లెటూర్లు కదా, వాళ్ళు ఏంటంటే అక్కడ సంతలోకి వచ్చి మిరపకాయ అంటే ఇంట్లోకి మనకు కావాల్సిన మిరపకాయలని, జీలకర్రలు, ధనియాలు అలాంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి కొనుక్కుంటారండి. అదేంటంటే ఈ సంతలోకి వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళిపోతారండి. నా చిన్నప్పుడు మేము, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే అన్నమాట ఉప్మాక. ఉదయం వంటలు చేసేసుకుని బండ్లు కట్టేసుకుని, ఎద్దుల బండ్లు, దాని మీద వెళ్ళిపోయి సాయంత్రం వరకు స్వామి దర్శనం అయిపోయిన తర్వాత
అవన్నీ కొనుక్కొని మళ్ళీ ఆ బండ్ల మీద మధ్యాహ్నం తినేసి ఆ కొబ్బరి తోటలు ఉన్నాయి కదండి, ఆ కొబ్బరి తోటలో కూర్చొని తినేసి సాయంత్రానికి మళ్ళీ 6 కల్లా ఇల్లు చేరేవాళ్ళం అనమాట. అది నెల కూడా అంత రష్గానే, ఉప్మా నెల రోజులు కూడా అలానే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకుంటారండి మ్యాక్సిమం. ఇంకా ఎక్కడికి మధ్యలో వెళ్ళరనమాట, సంవత్సరం సరిపడా సామాన్లన్నీ కొనేసుకుంటారు. ఇది అక్కడ ప్రత్యేకం అండి. తర్వాత ఉత్తర ద్వారం దర్శనం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కాదు, ఈ గుళ్ళో అయితే నిత్యం ఉంటుందండి. ఉత్తర ద్వారం తెరిచే ఉంటుంది అన్నమాట. మనం ఉత్తర ద్వారంలో కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనం ఇటు వెళ్ళి అటు వచ్చాం కదా, ఉత్తర ద్వారం వెళ్ళి ఇది స్వామివారు ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి. చాలా పెద్దది, చాలా పురాతనమైన గుళ్ళన్నీ కూడా పెద్దగానే ఉంటాయి. ఓపెన్ ప్లేస్ ఇదంతా కూడా అసలు ఏమీ ఖాళీ ఉండదండి. మండపాలు కానీ, ఆ తోటలు కానీ, ఆ కోనేరు చుట్టుపక్కల కానీ. ఇంకా ఇప్పుడు అదంతా కట్టేశారా. మా చిన్నప్పుడు ఏంటంటే గ్రౌండ్ లాగా స్థలాలు, ఓపెన్ గ్రౌండ్లు ఉండేవన్నమాట. స్టాల్స్ కట్టేవారు పెద్ద. ఇప్పుడు మన ఇల్లు ఉందా ఇంత స్టాల్ అంతా కట్టేవారు, బస్తాలు అన్నీ కూడా అలాగా అలా స్టాక్ అయితే అక్కడ ఉండేదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.